ములుగు జిల్లా ఏటూరు నాగరంలో ఒక్కసారిగా కురిసిన భారీ వర్షానికి అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం తడవకుండా కాపాడుకునేందుకు పరుగులు పెట్టారు. తీవ్రంగా శ్రమించి వడ్లు తడవకుండా తాడిపత్రులు, బరాకాలు కప్పి తమ పంటను రక్షించుకునేందుకు యత్నించారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వాన పడుతోంది. ఏటూరు నాగరంతో పాటు శివాపూర్, గోగుపల్లి, చిన్నబోయిన్పల్లి ప్రాంతాల్లో కురుస్తున్న అకాల వర్షానికి పరిసర గ్రామాల రైతులు ఆందోళన చెందుతున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద తరలించిన ధాన్యం రాసులు తడుస్తున్నాయని వాపోతున్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షానికి భారీ నష్టం వాటిల్లిందని రైతులు వాపోయారు. విషయం అధికారులకు తెలిసినప్పటికీ ఇంతవరకు ఎలాంటి నష్టపరిహారం చెల్లించలేదన్నారు. పంట చేతికి వచ్చే సమయానికి వర్షం నిండా ముంచిందని, అప్పులు చేసి పంట సాగు చేస్తే నీటిపాలు అయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాలుగు 10 రోజుల కింద అకాల వర్షం వల్ల కూడా రైతులు నష్టపోవడం జరిగింది. రాళ్ళు పడ్డాయి. వడగండ్ల గాలికి కూడా చాలా వరకు రూపాయల పావుల మందం రాలిపోయినాయి. అయినా ప్రభుత్వం అధికారులు కానీ ఎవరు కూడా ఈ రైతు పొలాలు సందర్శించి చూసిన దాఖలాలు లేవు. మరి ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అంటుంది, రైతు ప్రభుత్వం అంటుంది. మరి రైతులకు ఏం చేసినట్టు కనపడతలేదు. దయచేసి ప్రభుత్వం చేయాలని మేము కోరుకుంటున్నాం. పోయిన సంవత్సరం అకాల వర్షాలకు విపరీతమైన రాళ్ళు పడి ఇక్కడున్న రైతులు ఈ యొక్క చినమేనపల్లి కాదు, ఏడునారం మండలంలో రోయూరు, ఏడునారం, శివాపురం, గోగుబెల్లి అన్నీ కూడా రాళ్ళు పడి నష్టపోతే ప్రభుత్వం ప్రకటించింది. డబ్బులు కూడా విడుదలైనాయి. ఇప్పుడు కూడా కలెక్టర్ ఆఫీసులో 5,73,00,000 రూపాయలు ఉన్నాయని మేము పోయిన సోమవారం రోజు కలెక్టర్ ముందు రైతు సంఘాలు